హలో ఫ్రెండ్స్, వర్షాకాలానికి స్వాగతం చెప్పి 2 నెలలైనా అసలు వర్షాలు కురవట్లేదు. దీనికి చాలా కారణాలున్నాయంట. కానీ వాటి గురించి మనకు తెలీదు. ఎందుకు వర్షాలు కురవడం లేదు? ఎందుకు ఇలా మారిపోయింది వర్షాకాలం అని చాలామంది అనుకుంటున్నారు. ఇప్పుడు వర్షాలు కురిస్తే ఒక బాధ, కురవకపోతే ఒక బాధ సామాన్య మానవుడికి. రైతుల పరిస్థితి వేరు. వాళ్ళకి చాలా ఇబ్బందులుంటాయి. పడకపోతే పంటలకి నష్టం, పడితే అది తగిన సమయానికి పడకపోతే కూడా పంటలకి నష్టం. ఇంకా రోజువారీ పనులకి వెళ్ళే వాళ్ళకి, స్కూళ్ళకి, కాలేజీలకి, ఉద్యోగాలకి, వ్యాపారాలకి వెళ్ళే వాళ్ళకి చాలా ఇబ్బంది వర్షం వల్ల. అలాగని చెప్పి మనం వర్షాన్ని పడకుండా ఆపలేం. మనమే వాతావరణ పరిస్థితులకి తగినట్టుగా మనల్ని మనం మార్చుకుంటూ, మన జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. అది అలా కాకుండా ఈ వర్షం అనేది చాలా అవసరం కూడా కదా. మనకు చికాకుగా ఉందని చెప్పి వర్షం పడకపోతే మరి వర్షం వల్లనే కదా ఈ ఆహారం మనకి. ఆ ఎండ, ఈ వాన, ఈ నీటి చుక్క ఇవన్నీ కదా మనకు జీవన ఆధారాలు. కాబట్టి వర్షాకాలానికి తగినట్టుగా కొన్ని వస్తువుల్ని సమకూర్చుకోవాలి. ఏంటవి? ముఖ్యంగా ఇంట్లో నుంచి బయటికి వెళ్ళడానికి కొంచెం మంచి చెప్పులైతే ఉండాలి. జారకుండా మట్టి నేలల మీద నడిచేటప్పుడు ఒక్కోసారి మనం అక్కడ అడుగు పెడుతుంటే జారుతుందా అని మనకు తెలీదు. అడుగు పెట్టాక తెలుస్తుంది, అప్పటికే జారుతుంది. ఒక కాలు పెట్టి ఆ కాలు జారుతుందా లేదా చూసుకొని మరో కాలు పెట్టాలి. అలా కాకుండా ఈ కాలు పెట్టకముందే ఇంకో కాలు కూడా తీసామనుకోండి, జారి కింద పడ్డాక అప్పుడు అర్థమవుతుంది మనకు. అందుకే నడిచేటప్పుడు చాలా జాగ్రత్తగా నడవాలన్నమాట వర్షంలో. ఇంకా ఇప్పుడున్న ఈ టైల్స్ మీద నడిచేటప్పుడు కూడా కాస్త నీళ్ళు పడినా జారి పడుతుంటాం కదా. కానీ ఇప్పుడు ఈ కాలంలో ప్రతి చోట నీళ్ళు పడే ఉంటాయి. సో అక్కడ కూడా చాలా జాగ్రత్తగా నడవాలి. మనం ధరించే చెప్పులు కూడా వాటి అడుగు భాగంలో కొంచెం జారకుండా ఉండేవి కొనుక్కోవాలి. అలాగైతే అవి మనల్ని కాపాడుతాయి. లేకపోతే జారి పడిపోయాక అప్పుడు తెలుస్తుంది మనకి. అది కాకుండా ఆ జారి ఊరికే ఉండదు కదా, ఏ కాలో చెయ్యో ఏమవుతో తెలీదు. కాబట్టి చాలా జాగ్రత్తగా నడవాలి. పిల్లలకి, పెద్దవాళ్ళకి, వయసు పడ్డ ముసలి వాళ్ళకి కూడా చాలా ఇబ్బంది. ఎక్కడ ఏదైనా వాళ్ళకి పాపం బోన్స్ అనేటివి కాస్త గుల్లబారి ఉంటాయి కాబట్టి తొందరగా విరిగిపోగలవు. చిన్నపిల్లలు కూడా చాలా ఇబ్బందులకు గురవుతుంటారనమాట. నెమ్మదిగా నడవడం అని కాదు, జాగ్రత్తగా నడవడం. జాగ్రత్తగా అంటే ఒక అడుగు వేసి మరొక అడుగు వేసి మరొక అడుగు వేసి అలా ప్రతి అడుగు జాగ్రత్తగానే నడవాలి. మరి ఇలా నడిస్తే సరిపోతుంది? ఆ పైనుంచి వాన కురుస్తూనే ఉంటుంది. ఒక చేత గొడుగు పట్టుకోవాలి, లేదంటే రెయిన్ కోట్ వేసుకోవాలి, క్యాప్ పెట్టుకోవాలి, లేకపోతే ఏ కవరో ఏదో తలని రక్షించుకోవాలి. తలపైన ధారగా వర్షం కురిసిందంటే ఇంకా 2 రోజుల దాకా తలనొప్పి, జ్వరం, జలుబు ఇవి ఇలా పట్టుకుంటాయి. ఆ పైన వస్తున్న జోరు వానలో గొడుగు పట్టుకొని కింద ఆ మట్టి నీళ్ళలో నడిచేటప్పుడు ఉంటుంది మనకి అదొక పెద్ద సాహసం.